హలో బడీస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈజీ అండ్ టేస్టీగా సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో 2 cups ఆఫ్ కందిపప్పు వేసుకోవాలి. కందిపప్పుని మీకు తగినంత వేసుకోండి. ఎక్కువ లిక్విడ్గా కావాలంటే తక్కువ వేసుకోండి, కొంచెం చిక్కగా కావాలంటే ఎక్కువ వేసుకోండి. కందిపప్పుని బాగా వాష్ చేసుకోండి. ఒక 2-3 times మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న కందిపప్పుని తగినంత నీళ్ళు వేసుకొని స్టవ్ వెలిగించి మూత మూసి కుక్కర్ పెట్టేసుకోండి. పప్పు ఉడుకుతుంది. ఒక 2-3 విజిల్స్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. అప్పుడే సాఫ్ట్ అవుతుంది పప్పు ఇప్పుడు ఉడికింది. నేను మూత తీసి చూపిస్తున్నాను మీకు. ఇలా సాఫ్ట్ అవ్వాలి పప్పు. అప్పుడే పప్పుకి సాంబార్కి టేస్ట్గా ఉంటుంది. సాఫ్ట్ అయింది చూడండి, ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు ఈ పప్పుని మేము పప్పు గుత్తి తీసుకుని స్మాష్ చేస్తున్నాము. ఇప్పుడు మీకు అన్నీ అవైలబుల్స్ ఉన్నాయి. స్మాషర్స్ది కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, దాంతో కూడా పప్పు ఇలా చేసుకోవచ్చు స్మాష్. ఇంకా మెత్తగా అయ్యేదాకా ఇలా రుద్దుకోవాలి. మనం ఇలా చూపించిన విధంగానే సాఫ్ట్గా రావాలి. తర్వాత కొన్ని వెజిటేబుల్స్ని నేను ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్తో నేను చేస్తున్నాను. మీ దగ్గర ఇంకా వెజిటేబుల్స్ ఉంటే కట్ చేసుకొని చేసుకోండి. పక్కన కొంచెం చింతపండు నానబెట్టాలి. ఆఫ్టర్ కొంచెం బాయిల్ చేసుకోవాలి వెజిటేబుల్స్ బాయిల్ అయ్యే లోపల మనం తాలింపు వేసుకుందాం. ఒక బౌండి తీసుకొని 3 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 2 tablespoons ఆవాలు జీలకర్ర వేసుకోండి. దాంట్లో ఎల్లిపాయలు కొంచెం స్మాష్ చేసి వేసుకోండి. అప్పుడే గుమగుమలాడుతుంది సాంబారు. దాంట్లో కట్ చేసుకున్న ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత దాంట్లో కొంచెం టమాటా వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ కారం వేసుకోండి. మీకు తగినంత కారం వేసుకోండి. బాగా ఇప్పుడు అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. మంట స్లిమ్లో ఉడకబెట్టుకోండి, అడుగు అంటకుండా చూసుకోండి. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. పప్పు కూరగాయలు కలిస్తే సాంబార్కు పరిపూర్ణ రుచి. ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అంత పప్పు సాంబార్ అంత టేస్ట్గా ఉంటుంది. ఇలా కలుపుకున్నాక ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోండి. మేము ఎక్కువ క్వాంటిటీతో చేసుకుంటున్నాం కాబట్టి 2 bowls ఆఫ్ చింతపండు రసం వేసుకున్నాను. మీరు తక్కువ క్వాంటిటీతో చేసుకుంటే కొంచెం ఒక బౌల్ అయితే సరిపోతుంది. బాగా కలుపుకొని మూత పెట్టండి. ఒక 5 minutes బాయిల్ అవ్వాలి. ఆఫ్టర్ పప్పు స్మాష్ చేసుకున్న పప్పు దాంట్లో వాటర్ వేసుకొని పెట్టాను నేను. ఆ మిశ్రణం మొత్తం తాలింపులో వేసుకుందాము. మనకు తగినంత వాటర్ ఆల్రెడీ పప్పులో వేసి కలుపుకున్నాను కాబట్టి మళ్ళీ వేయాలి. అది బాయిల్ అయ్యాక దగ్గర పడుతుంది. దాంట్లో సాంబార్ పౌడర్ 2 స్పూన్స్ ఆఫ్ వేయాలి. ఎవరెస్ట్ సాంబార్ పౌడర్ వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది. సాంబార్ గుమగుమలాడితే ఆకలి రెట్టింపు. చూశారు కదా, మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి.